హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ఉషశ్రీ. ఈరోజు మా గార్డెన్లో మట్టి మిశ్రమము అండ్ ఆకుకూర విత్తనాలు ఎలా వేసుకున్నానో చూపిస్తాను. చూద్దామా మరి. ఫస్ట్ మనము మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదంతా మా ఇంట్లోని కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ మట్టి. చూడండి, కంపోస్ట్ మట్టిలో ఎన్ని ఎర్త్ వామ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అన్నీ మంచిగా పెద్దవవుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా లావ్ అవుతాయి ఇవన్నీ మన ఇంట్లోని కిచెన్ వేస్ట్ తోటే మనం రోజు వంట చేసుకునేటప్పుడు కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వచ్చే వేస్ట్ తోటే ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు, మట్టి, ఇసుక మూడింటితో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను. మట్టి మిశ్రమాన్ని మనము వర్మీ కంపోస్ట్ అనేది బయట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం ఇంట్లో వచ్చే దాంతోనే చేసుకోవచ్చు. కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూరల కట్ చేసుకున్నాక వచ్చింది, ఇవన్నీ ఏమైనా చాయ్ పత్తా ఇట్లాంటివి, ఎగ్ షెల్స్ అన్నీ కలిపి వేసుకోవచ్చండి. ప్రతిదీ వేసుకోవచ్చు. పచ్చివే వేసుకోవాలి, ఉడికినవి ఏవి కూడా వేసుకోవద్దు. ఉడికినవి వేసుకుంటే వాసన వస్తుంది. అన్నము కానీ ఉడికినవి ఏమన్నా వేసుకుంటే వాసన వస్తుంది. చూడండి, ఎర్త్ వామ్స్ అనేటివి మీకు కనబడుతున్నాయి కావచ్చు. ఇంకా అన్నీ లోపలికి చాలా ఉన్నాయండి. ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ కనబడతలేవు. ఇది ఓన్లీ 1 month తయారు చేసుకున్న కంపోస్టేనండి ఇదంతా. ఇదిగో చూడండి. చూడండి, మా అమ్మాయి ఎర్త్ వామ్స్ అన్నీ కలెక్ట్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయో కదులుతున్నాయి. కిందికి వెళ్ది, లోపలికి వెళ్ది మట్టి. చూడండి, కలెక్ట్ చేస్తుందట ఆమె. నాకు ముట్టాలంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, కానీ ఆమె బైపీసీ చదివింది కదా, అందుకే ఆమె చూడండి, ఆమెకి ఏం భయం లేదు. మాకు ఏం ఎక్స్పెరిమెంట్స్ ఏం కాలేదు, కదులుతూనే వస్తుంది. ఎక్స్పెరిమెంట్స్ కాకుండా నీకు తెలుసు కదా అన్నీ. ఇంకా వద్దులే, చూపిద్దామని చెప్పి ఇవన్నీ తీస్తుంది కిచెన్ వేస్ట్ లో. ఇన్ని ఇంకా చాలా ఉన్నాయండి. పెద్దగా అయితే ఇంకా చాలా పెద్దగా అయితే ఇంకా కొన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. అన్ని కదులుతున్నాయి, లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయండి. ఇవి తీసినా కొద్దీ ఇంక వచ్చిపోతే లేచేద్దాం. అందులో వేసేస్తున్నామండి మీకు చూపిద్దామని. చూడండి, ఈ మట్టి అంతా కూడా ఇట్లా మనము పారతో అంతా కింద మీద అంతా మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. ఎందుకంటే ఇట్లా కలుపుకుంటేనే మనకు మట్టి బంకగా ఉండకుండా, అట్లాగే మన కంపోస్ట్ అనేది అంతా మంచిగా కలిసిపోతుంది. ఇసుక కూడా కలుపుకున్నాం కదా, ఇసుక ఎందుకంటే మనకు మట్టి బంకగా ఉండకుండా అది ఈజీగా వాటర్ పోసినవన్నీ కిందికి వెళ్ళిపోవడానికి ఇసుక సహాయపడుతుంది. మన మట్టి బంక ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా దాన్ని బట్టి ఇసుక మిశ్రమాన్ని కలుపుకోవాలి. మీకు మట్టి ఎక్కువ బంకగా లేకపోతే కొంచెం తక్కువ కలుపుకోండి ఇసుక అనేది. దాన్ని బట్టి మీరు చూసుకోండి మీరు. పార్టీ మిక్స్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇవి 50 రూపీస్ టబ్స్. ఇందులో ఆకుకూరలు వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. మెంతి కూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ హోల్స్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ వాడినాయే. ఒకసారి మేము వేసుకున్నాము, ఇంకా కొన్ని వేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిద్దాం అలాగే అని. ఈ హోల్స్ పైన ఇట్లా పెంకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ పెట్టుకోవాలి. మట్టి అనేది అందులో ఇరకకుండా వాటర్ ఈజీగా వెళ్ళిపోవడానికి ఈ కొబ్బరి చిప్పలు కానీ పెంకులు పెట్టుకోవడం అన్నట్టు. ఇవి పెట్టుకున్నాక దీనిపైన కొంచెం ఇట్లా మట్టి వేసుకుంటే అవి కదలకుండా ఉంటాయి. ఇది వేపబెరడు. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దీన్ని మట్టి మిశ్రమంలో వేసుకుంటాను నేను ఇప్పుడు. మనము మట్టి మిశ్రమంలో వేపపిండి వేసుకుంటాం అన్నట్టు. వేపపిండి ఎందుకు అంటే రూట్ రాట్స్ రాకుండా, అంటే వేర్లకు ఫంగస్ అది ఇది రాకుండా ఈ వేపపిండి కాపాడుతుంది. దాని బదులుగా నేను ఈ వేపబెరడుని యూజ్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో పెద్ద చెట్టు ఉందండి, దానికి ఇదంతా ఇట్లా బెరడు వెళ్ళింది. అది నేను ఇట్లా వేపపిండి బదులుగా యూజ్ చేసుకుంటున్నాను. మట్టి మధ్యలో మట్టి మిశ్రమంలో కలుపుకుంటాను నేను. ఇట్లా చిన్నగా చేసి వేసుకుంటున్నాను. దాని బదులు మీరు వేప ఆకులు దొరికినా కూడా వేసుకోవచ్చు. వేప ఆకుల్ని ఎండబెట్టి కానీ, పేస్ట్లా చేసి కానీ, దంచి కానీ ఎలాగైనా వేసుకోవచ్చు మీరు. వేప ఆకులు మీకు అవైలబుల్గా ఉంటే.
ఇట్లా బెరడు దొరకకుండా, లేదా వేపపిండి దొరికితే వేపపిండి వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఇది అవైలబుల్గా ఉందని ఇది వేసుకుంటున్నాను. ఇట్లా మట్టి కొంచెం వేసుకున్నాం కదా, దానిపైన ఇట్లా మధ్యలో వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ మొత్తం మట్టి వేసేసుకుంటా. ఇట్లా మొత్తం అన్ని కుండీలలో వేసేసుకుంటే మనకు వేర్లకు వచ్చే ఫంగస్ అది ఇది రాకుండా ఈ వేపపిండి ఇట్లా వేపది కాపాడుతుంది. మట్టి అంతా కూడా మనం ఇట్లా టబ్లలో నింపుకొని రెడీ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత విత్తనాలు వేసే ముందు ఈ మట్టి అంతా కూడా ఒకసారి తడుపుకోవాలి వాటర్తో తడుపుకున్న తర్వాతనే విత్తనాలు అనేటివి, ఆకుకూరల విత్తనాలు అనేటివి వేసుకోవాలి. ఇవన్నీ ఆకుకూరల విత్తనాలు. ఇవన్నీ ఇప్పుడు మనము వేసుకుందాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇవి ధనియాలు. ఈ ధనియాలను మనము వేసుకునే ముందు ఇవన్నీ నలుచుకోవాలి. ఇట్లా బండతో కానీ దేంతోనైనా అల్లం వెల్లిపాయ గుండుతో కానీ ఇట్లా నలుచుకోవాలి మొత్తము, లేకపోతే అవి మొలకలు విత్తనాలు రావండి, మొక్కలు. ఇవి మనం నలుచుకున్నాము, అయిపోయింది కదా. ఇవన్నీ ఇందులో మట్టిలో వేసేసుకుందాము. ఇవి 2 ముక్కలుగా కావాలి, లేకపోతే మొలకలు రావు. ఒక ఇట్లా ఫుల్గా ధనియాలు అనేటివి ఉండదు, 2 ముక్కలుగా రావాలి. ఎప్పుడు మనం ధనియాలు వేసుకున్నా కూడా ఫ్రెష్వి వేసుకోవాలి, పాతవి వేసుకోవద్దు. పాతవి వేసుకుంటే మొలకలు సరిగా రావు. మంచిగా ఫ్రెష్వి కొత్తగా ఉన్నవి వేసుకుంటేనే బలంగా మంచిగా ఉంటాయి. ఇవి వేసుకోవడం అయిపోయినాక పైనుంచి ఇలా మట్టి చల్లుకోవాలి. మట్టి అంతా కూడా ఈ విత్తనాల పైన అంతా కవర్ చేసుకోవాలి, పైన చల్లుకుంటూ. ఈ కవర్ చేసుకున్నాక తర్వాత అన్నీ వాటర్ చల్లుకోవాలి, మళ్ళీ స్ప్రే చేసుకోవాలి వాటర్. ఇవి పాలకూర విత్తనాలు. వీటిని కూడా ఇట్లా దూరంగా వేసుకోవాలి. ఇవి కొంచెం దూరంగానే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక కొంచెం ఇట్లా లోపలికి కనిస్తే సరిపోతుంది. మట్టి అంతా కూడా ఇట్లా విత్తనాలు లోపలికి పోయేట్టుగా లోపలికి అనేసుకోవాలి. ఇవి మెంతులు. ఇవి సన్నగా ఉన్నాయి, మేము ఇవి ఆన్లైన్లో తెప్పించాము. ఇవి ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాము, ఎలా వస్తాయో చూద్దాం. ఇవి దూరంగా ఇప్పుడు మనం ధనియాలు ఎలా వేసుకున్నామో అలా ఇట్లా దూరంగా చల్లినట్టుగా వేసుకోవాలి. మొత్తం ఇట్లా చల్లినట్టుగా మెంతులు వేసుకున్నాం కదా, తర్వాత ఇట్లా పైనుండి మట్టి చల్లుకోవాలి. ఈ సన్నగా ఉన్న విత్తనాలకు ఎవ్వేటికైనా కూడా పైనుంచి చల్లుకోవాలి మట్టి. కొంచెం పెద్దగా ఉంటేనేమో మట్టి మనము చేతితో లోపలికి అనేసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్న వాటి అన్నిటికి కూడా ఇట్లా పైనుంచి చల్లుకోవాలి మట్టి. ఇవి ఆవాలు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను. బాగా సన్నగా ఉంటే మట్టిలో కలుపుకొని వేసుకోవాలి, ఇసుకలో కానీ మట్టిలో కానీ. ఇవి వేసేసుకున్నాక పైనుంచి మట్టి చల్లుకోవాలి. అంటే మరీ పెద్దగా ఉంటేనేమో మనం చేతితో అనుకోవాలి. ఇది తోటకూర, ఎర్ర తోటకూర. ఇవి బాగా సన్నగా ఉన్నాయి కాబట్టి ఇది మట్టిలో కలుపుకొని వేసుకుంటున్నాను నేను ఇప్పుడు, లేదంటే ఇసుకలో అయినా కలుపుకోవచ్చు. ఇట్లా కలుపుకొని ఇట్లా చల్లుకోవాలి. మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నట్టు ఇట్లా చేసుకుంటే, ఒకే దగ్గర పడకుండా దూరంగా స్ప్రెడ్ అవుతాయి. మట్టిలో కలుపుకుంటే ఈజీగా ఉంటుంది అన్నట్టు, ఒకే దగ్గర రాకుండా. ఇవి మామూలు తోటకూర, గ్రీన్ తోటకూర. ఇవి కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఇట్లనే కలుపుకుంటున్నాను సేమ్. ఇవి కూడా అట్లనే వేసుకొని చల్లుకుందాం. మొత్తం అంతా కూడా ఇట్లనే చల్లుకోవాలి అన్నీ కూడా. మనము విత్తనాలన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇట్లా పైనుంచి వాటర్ స్ప్రే చేసుకోవాలి. డైరెక్ట్గా మగ్గుతో పోసుకోవద్దు, విత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి. స్ప్రే బాటిల్ లేకపోతే చేతితో చల్లుకోవాలి నీళ్లు మెల్లిగా. ఇవన్నీ మీకు మొలకలు వచ్చాక నేను మళ్ళీ వీడియో పెడతాను.